5 నిమిషాలు అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయింది కదా. వాటర్ కొలత చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడే కరెక్ట్ మనం పులావ్ అన్నది ఈ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అద్భుతంగా రెడీ అయింది కదా పులావ్. చికెన్ పులావ్, వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. సూపర్ అన్నమాట. సూపర్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. అవి త్వరగా వేగనివ్వండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. చక్కగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది స్పెషల్ చికెన్ పులావ్. దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. పుదీనా, ఈ కొత్తిమీర పుదీనా కూడా ఒక 10 సెకండ్లు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం చక్కగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్ అన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్నది. ఇది కలుపుకోండి. నేను స్కిన్తో తీసుకున్నానండి. స్కిన్తో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను బాయిలర్ కొన్ని చక్కగా క్లీన్ చేసి దాన్ని కాల్పించి మరీ తెచ్చుకున్నాను. అలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి చక్కగా కుక్ అయింది కదా. ఒకసారి దీన్ని కలిపేసుకుని లెమన్ పేస్ట్ చేసాం కదండి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం పసుపు, కారం, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. ఈ కారం, ఈ మసాలాలన్నీ ఆ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుందాం. అప్పుడు ఈ మసాలా అంతా చక్కగా దానికి పడుతుందన్నమాట. చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా. ఆయిల్ మీకు సైడ్ నుంచి బయటకు వస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం 2 మీడియం సైజ్ టమాటాలని ప్యూరీ కింద చేసుకున్నాం. ఇది యాడ్ చేసేద్దాం. అలాగే పెరుగు యాడ్ చేసుకున్నాం. ఈ
పెరుగు వల్ల మంచి కమ్మదనం వస్తుందన్నమాట. ఈ టమాటాల వల్ల పులుపు వస్తుంది అన్నమాట. దీన్ని కూడా చక్కగా కలిపేసుకుని ఈ పెరుగు అంతా చక్కగా కలిసేటట్టు తెరపలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఐదు నిమిషాలు అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇదిగో నానబెట్టుకున్నాము. ఒక అరగంట సేపు ఈ రైస్ని ఇందులో వేసుకున్నాం. ఇది కూడా 1/2 kg రైస్ అన్నమాట. వాటర్ కొలత చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడే కరెక్ట్ మనం పులావ్ అన్నది ఈ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ రైస్ని కూడా ఈ గ్రేవీలో కలపండి. కలిపేసి చక్కగా మూత పెట్టుకో. ఒక్క నిమిషం పెట్టి కుక్ చేయండి. అప్పుడు ఈ రైస్కి ఆ మసాలా అంతా చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. 1 minute అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుందాం. ఎలా అంటే నేను ఈ లోటాతో రైస్ తీసుకున్నాను. ఇందులో ఒక 3/4 వంతు రైస్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఒక లోటాకి లోటన్నర నీళ్లు పోయాలి, అది కొలత. ఇప్పుడు నేను 2 లోటాలు పోసుకుంటున్నాను అనమాట, ఎక్స్ట్రా రైస్ వేసుకున్నాను కాబట్టి. రెండు లోటాలు వాటర్ సరిపోద్ది అనమాట. వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్తాను కదండి, ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీ చక్కగా వస్తుంది అనమాట. అదే పులావ్ చక్కగా వస్తుంది అనమాట. టేస్ట్ ఉప్పు అది సరిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోండి. అయిపోవచ్చిందండి. ఇంకొద్దిగా పచ్చితనం ఉంది. ఈ పచ్చితనం పోతే కానీ చూడండి వాటర్ ఉంది చూసారా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎలా తెలుస్తుంది అంటే మనకి అది వేడివేడి ఉన్న దాని కింద ఇలా కొడితే మీకు వాటర్ బబుల్స్ లాగా ఆవిరైపోద్ది అనమాట. అంటే మనకు కుక్ అయిపోయినట్టే. దీన్ని డైరెక్ట్గా తినేయచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి అద్భుతంగా రెడీ అయింది కదా పులావ్. చికెన్ పులావ్, వేడి చికెన్ పులావ్ రెడీ. సూపర్ అన్నమాట. దీన్ని మూత పెట్టేసుకుని ఇలాగే ఒక 10 నిమిషాలు పక్కన వద్దండి. ఈ ఆవిరికి చక్కగా ఇంకా లోపల బాగా కుక్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మన పులావ్ రెడీ అయిపోయింది వేడిగా. ఇప్పుడు నేను ఇది వేసుకుని టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా వచ్చిందో. ఇది స్పెషల్ పులావ్ అనమాట. రైస్ చూడండి చక్కగా అయిపోయింది. లెగ్ పీసు, ఒక పీసు, పులావ్లో కంపల్సరీ ఉల్లిపాయ ఉండాలండి. ఉల్లిపాయ, నిమ్మకాయ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. చాలా వేడిగా ఉంది. పీస్ అయిపోయింది ముక్క. ముక్కతో ఒక టేస్ట్ చేసి చూద్దాం. అది సూపర్. ఇది గ్రేవీ ఏమీ అవసరం లేదండి.
ఇది చక్క మసాలా అన్ని చక్క సరిపోయినాయి కాబట్టి ఉట్టిదే తినేయచ్చు. ఇక నిమ్మకాయ పెట్టుకుని ఉల్లిపాయ ముక్క, ఒక ముక్క వేసుకుని వదిలిపెట్టు. సూపర్ వచ్చింది. ఒక టేస్ట్ బిర్యానీ.